హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఇయర్ తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. వందల్లో సినిమాలు విడుదలైతే కేవలం 5-6% సక్సెస్ రేట్‌తో నడుస్తున్న పరిశ్రమ టాలీవుడ్. అది ఈ ఏడాది కూడా కొనసాగింది. ఎన్నో సినిమాలు ఊహించినట్టే ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ఈ షాకులు సంక్రాంతి నుంచే మొదలవడం బాధాకరం. 2024 సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. కానీ నిర్మాత మాత్రం బాగా డబ్బులొచ్చాయని వాదిస్తాడు. చర్చ ఇలా మొదలైందంటేనే సినిమా రిజల్ట్ ఏంటనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందరూ ఏకగ్రీవంగా హిట్ అని చెప్పే స్థాయికి మాత్రం ఈ సినిమా చేరలేకపోయింది. ఇక ఇదే టైంలో వచ్చిన 'సైంధవ్' సినిమా మాత్రం ఎలాంటి డిస్కషన్స్ లేకుండానే డిజాస్టర్ అయింది. కనీసం సంక్రాంతి సీజన్‌ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. దగ్గుబాటి అభిమానులు బాధపడే విషయం ఇంకోటేంటంటే ఇది వెంకీ కెరియర్‌లో ప్రతిష్టాత్మక 75వ చిత్రం. అలా సంక్రాంతి నుంచే టాలీవుడ్‌కి షాకులు మొదలవ్వగా అక్కడి నుంచి మినిమమ్ గ్యాప్స్‌లో డిజాస్టర్ల పరంపర కొనసాగుతూ వచ్చింది. రవితేజ నటించిన 'ఈగల్' సినిమా టాలీవుడ్‌ని షేక్ చేసింది. భారీ నష్టాలు మిగిల్చింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా గట్టిగా వారం కూడా థియేటర్స్‌లో నిలబడలేకపోయింది. అయితే రవితేజ ఫ్లాపుల జాబితా ఈ సినిమాతోనే ఆగిపోలేదు. 'ఈగల్'ని మరిపించే స్థాయిలో 'మిస్టర్ బచ్చన్' రిలీజ్ చేశాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా 'మిస్టర్ బచ్చన్' పేరు తెచ్చుకుంది. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకుడు. హీరో వరుణ్ తేజ్ కూడా 2 షాకులిచ్చాడు. అతడు నటించిన 'ఆపరేషన్ వాలంటైన్' ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్ళిందో కూడా జనాలకి తెలియలేదు. అంత పెద్ద ఫ్లాప్ అది. ఓ డిజాస్టర్ తర్వాత మరో మూవీపై అంచనాలు పెంచడం చాలా కష్టం. కానీ వరుణ్ తేజ్ మాత్రం 'మట్కా' సినిమాపై మంచి అంచనాలు సెట్ చేయగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు అది కూడా ఆడలేదు. పెట్టిన పెట్టుబడి, వచ్చిన వసూళ్లు పోల్చి చూసుకుంటే అది కూడా డిజాస్టరే. 'గోపీచంద్‌కి' కూడా వరుస ఫ్లాపులు తప్పలేదు. 2023లో 'రామబాణం' లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ హీరో ఈ ఏడాది దానికి ఏమాత్రం తీసిపోని విధంగా 'భీమా', 'విశ్వం' సినిమాలనందించాడు. ఇక ఈ ఏడాది బిగ్గెస్ట్ షాకుల్లో ఒకటి 'ది ఫ్యామిలీ స్టార్'. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన సినిమా కావటం, దిల్ రాజు నిర్మించిన చిత్రం కావడంతో మినిమమ్ గ్యారంటీ ఉంటుందని అంతా భావించారు. కానీ రిలీజ్ అయిన తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్' సినిమా పెద్ద ట్రోలింగ్ స్టఫ్‌గా మారింది. చివరికి విజయ్ దేవరకొండ నటన కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపించిందంటే కంటెంట్‌లో ఎన్ని తప్పులున్నాయో ఊహించుకోవచ్చు. ఇక 'విశ్వక్సేన్' కూడా 2 ఫ్లాపులిచ్చాడు. ఈ ఏడాది 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానిక్ రాకీ' సినిమాలు రిలీజ్ చేశాడు విశ్వక్సేన్. వీటిలో 'గామి' సినిమా మల్టీప్లెక్స్ మూవీ అనిపించుకుంది. బ్రేక్ ఈవెన్ అయ్యింది కూడా. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానిక్ రాకీ' సినిమాలు మాత్రం క్లియర్ ఫ్లాప్స్. వీళ్ళు మాత్రమే కాదు 'అల్లరి నరేష్', 'ఆ ఒకటి అడుగు', 'బచ్చలమల్లి', 'సుధీర్ బాబు 'హరోం హర', 'మా నాన్న సూపర్ హీరో', ఇక 'శ్రీ విష్ణు', 'ఓం భీమ్', 'బుష్', 'స్వాగ్' ఇలా వీళ్ళు కూడా ఈ ఏడాది 2 ఫ్లాపులిచ్చారు. ఇక 'రాజ్ తరుణ్' అయితే హ్యాట్రికే ఇచ్చేశాడు. 2024 బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో 'డబుల్ స్మార్ట్' కూడా ఉంది. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అవడంతో సీక్వెల్‌గా వచ్చిన 'డబుల్ స్మార్ట్'పై కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. జనాల సంగతి పక్కన పెడితే యూనిట్ మాత్రం గట్టిగా హోప్స్ పెట్టుకుంది. కానీ 'డబుల్ స్మార్ట్' సినిమా డబుల్ డిజాస్టర్ అనిపించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది మరికొన్ని ఫ్లాపులు కూడా కనిపిస్తాయి. 'జీవా యాత్ర 2', 'నారా రోహిత్ ప్రతినిధి 2', 'కార్తికేయ భజే వాయు వేగం', 'శర్వానంద్ మనమే', 'ప్రియదర్శి డార్లింగ్' సినిమాలు కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి. ఇక చిన్న సినిమాల సంగతి సరే సరి.